హైదరాబాద్లోని కోటి డిఎంఈ కార్యాలయం దగ్గర ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు వేతనాలు పెంచాలని డిఎంఈ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ఆశా వర్కర్లకు ఏఎన్ఎం, జీఎన్ఎం ఉద్యోగాల్లో అవకాశం కల్పించి పని భారం తగ్గించాలని కోరారు. అర్హత కలిగిన ఆశా వర్కర్లు ఏఎన్ఎం, జీఎన్ఎంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏఎన్ఎంలో జీవనం తగ్గించాలి. ప్రతి నెల మొదటి రోజున జీతాలు ఇవ్వాలి. ప్రతి నెల మొదటి రోజున జీతాలు ఇవ్వాలి. వడ్డీలు వేతన వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతాన్ని, నెల మొదటి తారీఖున జీతాన్ని మొదటి తారీఖుని సంతోష బీఆర్టీయూ అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్ మెమోరాండం పేరుతో పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యులను మాత్రమే, అన్ని జిల్లాల నుంచి ముఖ్యులను మాత్రమే పిలిచి మాస్ మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ బీఆర్టీయూ అనుబంధంగా పిలుపునివ్వడం జరిగింది. వివిధ జిల్లాల నుండి నిన్న రాత్రి నుంచే బయలుదేరి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మాకు గతంలో 1వ తారీఖు జీతం వచ్చేది. ఇప్పుడు ఆ జీతం ఎప్పుడు వస్తుందో తెలియని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కాబట్టి, ఒంటరి మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశాలు ఉన్నారు కాబట్టి మా కుటుంబ పోషణ భారం అవుతుందనే ఉద్దేశంతో 1వ తారీఖే జీతం మా అకౌంట్లలో పడాలి ముందులాగా. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు ఏంటి అంటే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని చెప్పేసి పెట్టిరు. ఇంకొకటి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఆ ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి. 1వ తారీఖే వేతనం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, ఆశాలకు పనిభారం తగ్గించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు బీఆర్టీయూ అనుబంధంగా ఆశాలందరం కలిసి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల దృష్టికి మా మెమోరాండం ఇచ్చి మాట్లాడడం జరిగింది. అధికారులతో జేడీ గారు కలిశారు, జాయింట్ డైరెక్టర్ గారు. వారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అటు కమిషనర్ గారి దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామమ్మా అని చెప్పారు. మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము పెట్టిన డిమాండ్లలో ముఖ్యంగా 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మేము జాయింట్ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ 17 డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా మేడం గారు స్పందించడం జరిగింది. ఎందుకంటే మాకు న్యాయమైన డిమాండ్, మేము ఇక్కడ ఏమీ కొత్తగా కోరటం లేదు. ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో విధానాలనే మేము అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మీ సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి జాయింట్ డైరెక్టర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. సంతోషం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, కోటి డిఎంఈ కార్యాలయం దగ్గర ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఆశా వర్కర్లు ఇప్పటికే కోటిలో ధర్నా ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని, ఏదైతే 10,000 నుంచి 18,000 చేయాలో తన వేతనాలను కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆశా వర్కర్లు ఇప్పటికే రోడ్డెక్కినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఏదైతే ప్రతి గ్రామంలో ఒక్కొక్క విలేజ్ కు ఒక అంగన్వాడీ కేంద్రం ఉన్నప్పుడు కూడా పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంలో ముందు బాధ్యత మాదే కాబట్టి మాకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి ఇచ్చిన హామీ ఏదైతే 18,000 వేతనాలు ఖచ్చితంగా మాకు చెల్లించాలని కూడా ఈ రోజు కోటి కార్యాలయం ముందు వాళ్ళు ధర్నాకు దిగినట్టు కూడా తెలుస్తుంది. అవసరమైన మేరకు నిరాహార దీక్ష దిగుతుంది కూడా మేము వెనకాడబోను వాడికి కూడా మహిళా శక్తులు మాత్రం అక్కడ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఆశా వర్కర్లకు 18,000 చేస్తామని హామీతో దాంతో పాటు ధర్నా తిరిగినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎక్కువ ఆశా వర్కర్లు ఎవరైతే డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ముందుగా ఇన్ఛార్జీలు కావచ్చు, దానికి సంబంధించి ఏదైతే ఈ 10 సంవత్సరాలు వ్యయపతి చేసిన వాళ్ళు కూడా ముందుగా వేతనాలతో పాటు వాళ్ళకి సంబంధించి జాబ్ ఇంక్రిమెంట్ కూడా చేయాలని కూడా వాళ్ళు ధర్నాకు దిగినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే హయమ్మలతో పాటు ఆశా వర్కర్, టీచర్ల దాకా కూడా ముందు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని కూడా వాళ్ళు ధర్నా దిగినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.